ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నేతలు పదే పదే విపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులకు పూనుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. కానీ ఆసక్తిగా కర్నూలులో మాత్రం టీడీపీ నేతలే ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటంత వరకు వెళ్తున్నారు. ఏకంగా టీడీపీ సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన నాయకుడి మీద ప్రత్యర్థి వర్గ టీడీపీ నేతలే దాడి చేయడంతో ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన కర్నూలు టీడీపీలో కలకలం రేపుతోంది. దీనికి తోడుగా తెలుగుదేశం పార్టీకే చెందిన ఎమ్మెల్యే బర్త్డే వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంత్రి వర్గీయులు తొలగించేయడం కూడా చాలా పెద్ద వివాదానికి దారితీస్తుంది. దాంతో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో కకావికలమయ్యేలా కనిపిస్తుంది. తలోదారి అన్నట్టుగా సాగుతున్న తరుణంలో విభేదాలు మరింత బట్టబయలవుతున్నటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న టీజీ భరత్ అంతా తనిష్టమే అన్నట్టుగా సాగుతున్నారు అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పటికే కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డితో భరత్కి ఏమాత్రం పొసగడం లేదు. అది కర్నూలు జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డుల నియామకం నుంచి అనేక సందర్భాల్లో ఈ విషయం బట్టబయలైంది. నేరుగా మంత్రి అచ్చెన్నాయుడు పర్యటనలో మంత్రి భరత్ని విష్ణువర్ధన్ రెడ్డి కనీసం కూడా గౌరవించకపోవడం చాలా పెద్ద స్థాయిలో వివాదానికి కారణమైంది. ఆ సమయంలోనే భరత్కి సంబంధించిన పరిశ్రమల్లో కెమికల్స్ లీక్ అయినటువంటి ఘటన మీద విష్ణువర్ధన్ రెడ్డి స్పందించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఆయన అడ్డుకోవడంతో ఆ వ్యవహారంలో విష్ణువర్ధన్ రెడ్డి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం కేఈ శ్యాంబాబు కూడా ఆయనతో చేతులు కలుపుతున్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను మంత్రి భరత్ మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తొలగించడం ఇందుకు ప్రధాన కారణమవుతోంది. సిటీలో కేవలం టీజీ భరత్ తప్ప ఇంకెవ్వరి ప్రచారాలకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వకుండా నియంత్రిస్తున్న దారి మీద కేఈ శ్యాంబాబు కొత్తలాడిపోతున్నారు. అంతా భరత్ ఇష్టమా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో విష్ణువర్ధన్ కూడా నేరుగా భరత్ మీద దండెత్తుతున్నటువంటి తరుణంలో శ్యాంబాబు ఆయనతో చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు శ్యాంబాబు విష్ణువర్ధన్ రెడ్డి ఒకే గూటికి చేరుతున్నటువంటి తరుణంలో ఇది కర్నూలు టీడీపీ రాజకీయాల్లో కొత్త కాక రాజేసే అవకాశం కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలోనే ఆయన తాత కాలం నుంచి కేఈ కుటుంబానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. ఇలాంటి కుటుంబాన్ని కూడా ఇప్పుడు భరత్ అవమానిస్తున్నారు అనేటువంటి రీతిలో శ్యాంబాబు వర్గీయులు వాదన చేస్తున్నారు. ఇది భరత్కి కొత్తగా పొగబెట్టే విషయంగా మారబోతుంది. ఒకవైపు కోడుమూరు, రెండో వైపు పత్తికొండ, ఇలా అన్ని వైపుల నుంచి భరత్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా పట్టు చేజార్చేసుకుంటుంది అనే అభిప్రాయం ఉంది. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యమైన విజయాలు సాధించి గతంలో ఊహించిన స్థానాల్లో కూడా గెలిచిన కూటమి టీడీపీకి వచ్చే ఎన్నికల్లో కంగు తినక తప్పదు అనే మాట వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఉన్న నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, నేరుగా మంత్రే విభేదాలకి కారణం కావడం, కొత్త వివాదాలు సృష్టిస్తున్నటువంటి వైనం అనేక రకాల తలనొప్పిగా తయారవుతోంది. తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పటికే చాలా పెద్ద సమస్యగా మారుతోంది. మంత్రి తీరు మార్చుకోకపోతే ఈ తగాదా మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీ బస్తిపాటి నాగరాజు కూడా విష్ణువర్ధన్తో చేతులు కలిపి పావులు కదిపే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇలా అందరూ మంత్రి వ్యతిరేక వర్గంలో చేరితే ఆ తర్వాత భరత్కి చాలా పెద్ద సమస్య ఏర్పడడం అనివార్యం అనే అభిప్రాయం ఉంది. అయినా టీజీ భరత్ మాత్రం ఏకపక్షంగా పూర్తి అహంకారపూరితంగా సాగుతున్నారు అనే వాదన ఆయన గెట్టనటువంటి నేతల నుంచి వినిపిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిస్థితి కారణమవుతుంది, కర్నూలు టీడీపీని ఇంకెక్కడికి తీసుకెళ్తుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.